పేరు విజయరాజ్ కుమార్, అడ్వకేట్, పెద్దాపురం ఇన్ కాకినాడ డిస్టిక్. ఇటీవల మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తి సోషల్ మీడియా యూట్యూబర్, మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించినట్టు, దళితులందరినీ ఉద్ధరించినట్టు అనేక వీడియోలు చేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నేను ఈరోజు ఈ వీడియోలో రావడానికి, ఈ లైవ్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, అసలు సోషల్ మీడియాలో ఇప్పటివరకు కూడా డైరెక్ట్గా మాట్లాడి ఈరోజు కూడా వీడియో పెట్టలేదు. కేవలం ఈరోజు పెట్టడానికి ఏంటంటే, ప్రధాన ఉద్దేశం ఏంటంటే, సోదరులారా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నెగ్గడం వల్ల దేశానికే ప్రమాదం అంట. ఈ సోంబేరిగాడు మహాసేన రాజేష్ ఉన్నాడు చూసారా, ఆడు చెప్తున్నాడండి. ఒక అడ్వకేట్గా BA BEd LLB చదివిన వ్యక్తిగా నేను చెప్తున్నా, ఈడు ఈ సోషల్ మీడియాలో ఇలా లేనిపోని వీడియోలు చేసుకుని బ్లాక్మెయిల్ చేసుకుంటూ పెద్దోళ్ళని తిడుతూ మంత్రులు, మినిస్టర్లు, వైఎస్ఆర్సీపీలో ఉన్న అగ్రనాయకులు అందరినీ తిట్టుకుంటూ వచ్చాడు. అయిపోయింది. ఈరోజు పి గన్నవరం సీటు విషయంలో ఇతని యొక్క జనాల్లో వ్యతిరేకతను చూసి అధిష్టానం సీట్ ఇవ్వడం మానేసిన విషయం అందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడే మరి వైసీపీతో ఎటువంటి కుమ్మక్కయ్యాడో ఎవరికి తెలియదు, కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ గారు దేశానికి ప్రమాదం అంట. ఏంటంటే నీ వల్ల దేశానికి ఉపయోగం మహాసేన రాజేష్, మహాసేన మాయసేన, ఇటు స్టేట్లో నీ వల్ల కొన్ని వేల మంది ప్రభావితం అయిపోయి ఓటు బ్యాంక్ని నువ్వు తెలుగుదేశం వైపు తిప్పేసావా? బుద్ధి ఉంది మాట్లాడడానికి ఇంక అసలని. మళ్ళీ ఏమన్నంటే ఈ జాతికి ఉపయోగపడిపోతుంది. ఎక్కడ పోరాటం చేశాను? ఎన్జిఓ చూసినా గదిలో యూట్యూబ్లో పోరాటం చేసావు. నీ పోరాటాలన్నీ మాకు పెద్దాపురంలో తెలుసు. నీ పోరాటం చేసిన వ్యక్తులు, బాధితులు కూడా మా దగ్గరికి వచ్చారు ఆ టైంలో. అయినా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇట్ ఈజ్ నాట్ ఏ హీరో, రియల్ హీరో. ఇది నాట్ ఏ ఫిల్మ్ యాక్టర్, రియల్ హీరో. ఎవరయ్యా సొంత డబ్బులు 30 కోట్లు 40 కోట్లు ప్రజలకు ఖర్చు పెడతాం, ఉద్దానవనంలో డబ్బులు ఖర్చు పెడతాం, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. విషయాలన్నీ తెలుసు కదా. ఒకప్పుడు రాజమండ్రిలో నేను తరిమి కొడుతుంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారంటే 10 మందిని పక్కన కూర్చోబెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి అలా. నిజానికి ఆయన కూడా పొరపాటే. ఎందుకంటే నీకులాంటి చీప్ మెంటాలిటీ వ్యక్తులకి అలాంటి వ్యక్తులు ఫోన్ చేయకూడదు. అది నువ్వేదో వాపు చూసి బల్బు అంటారు, ఇదంటారు చూసారా, ఆ విధంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయిందంట. అవును, నువ్వే గతంలో పేటీఎం బ్యాచ్, ఫేక్ మీడియా అని నువ్వే చెప్పేస్తావు కదా అన్ని మాటలు. ఇప్పుడు పవర్ఫుల్లా ఏకైక లీడర్ అంట. 4% రిజర్వేషన్ గురించి చెప్పడం. మాట్లాడేటప్పుడు మినిమం జ్ఞానం ఉండాలి. ప్రతిదీ నీకు తెలిసినట్టు, నీకంట గొప్ప గొప్ప నాయకులు ఎస్సీ కమ్యూనిటీలో పుట్టారు. వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు బతికారు. నువ్వు అలా కాదు, నువ్వు చోటగాడిగా తయారయ్యి పెద్దోళ్ళందరి మీద నేను పెద్ద గొప్ప ఫీల్ అవ్వడం. నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు ఇలాగ ఎవరి ప్యాకేజ్ ఇస్తే ఆడుతూ మాట్లాడుకోవడం, ఎవరి ప్యాకేజ్ ఇస్తే ఆమె గొప్పగా పోగొట్టడం, లేదంటే వాళ్ళని తిట్టడం. నీ సుఖం నీ స్వలాభం చూసుకుని నీ పక్కన ఉన్నవాడికి ఎవరికైనా ఒక ఉద్యోగం ఏం చెప్పు. నువ్వు ఎవరినైనా సరైన ఎడ్యుకేటెడ్గా నువ్వు డెవలప్ చేసి నేను ఈ పలానా స్టడీ చదివిస్తున్నాను నువ్వు చెప్పు. కొన్నాళ్ళేమో క్రిస్టియన్ ప్రాపర్టీలన్నీ క్రైస్తవులు అందరి దగ్గర చందాలు దండుకుని నీ జీవనం సాగించావా? క్రైస్తవ ప్రాపర్టీలు నువ్వు కాపాడేసావా? ఇది ఏ దేశమయ్యా? భారతదేశం హిందూ దేశంలో నువ్వు క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి లండన్ తీసుకొచ్చి ఇక్కడ భూమి ఏమైనా పెట్టారా? అదే దాన్ని కాంట్రవర్సీ చేయకుండా ప్రజలందరికీ చైతన్యం చెయ్యి. ఓటు మీద ఈరోజు రాష్ట్రం ఏమైపోయింది? 30 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా డ్రగ్కి, గంజాయికి, మద్యానికి బానిసై యువశక్తి అంతా నెరవేరమయ్యి వాళ్ళు శవాలుగా మారుతున్నారు. దీని మీద ఏ రోజైనా పోరాటం చేసేవాళ్ళు నువ్వు? 4 గోళ్ళ మధ్యన కూర్చొని అందరికీ జైబీమని ఇలా షర్ట్ ఒప్పుకుంటూ ఏంటది? పద్ధతి ఉండాలి. యువశక్తినేమో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గంజాయికి, వీటికి, డ్రగ్స్ కన్నాటికి బానిచ్చేసి వ్యవస్థనంతా నిర్వీర్యం చేస్తుంటే ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డోర్ డెలివరీ ఇవన్నీ నువ్వే చెప్పినాయి కదా. ఇవన్నీ చెప్పినోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ రెడ్డి గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడండి. ఈరోజు ఎప్పుడైతే నువ్వేమన్నా పెద్ద నాయకుడు నువ్వు, నిన్ను తీసుకొచ్చి ఈ జిల్లాలో నాకు అందరంటే నీకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, లోకేష్ గారు అనే వ్యక్తి నీకు ఒక స్టాండ్ ఇచ్చారు. దాని మీద నేను ప్రజలందరూ, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ గౌరవించి మన ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు రా, నువ్వు రోడ్డు మీదకి రా, ఎవడొచ్చేస్తాడు నేను వెనకాల?
ఇండిపెండెంట్గా రా. నేను వైఎస్ఆర్కి సంబంధించినోడు కాదు, నేను తెలుగుదేశంకి సంబంధించినోడు కాదు, నేను జనసేనకు సంబంధించినోడు కాదు, నేను బీజేపీకి సంబంధించినోడు కాదు. ఇండివిజువల్ అవుతున్నాను, మహాసేన రాజేష్, ప్రజల కోసం ఏదో చేస్తున్నాను అని నువ్వు అని రా. అప్పుడు నీ వెనకాల వస్తే నువ్వు గొప్ప నాయకుడి కింద ఫీల్ అవుతున్నావు. అది పద్ధతి కాదు, మార్చుకో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి రాష్ట్రం కోసం, దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమిని, ఏకైక వ్యక్తి, ఎన్డీఏ కూటమిని ఒక తాటికి తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీని నువ్వేమైనా ప్రశ్నించగలవా? దేశం కోసం కుటుంబాన్ని వదిలి బయటకు వచ్చాడు అతను. నీకేం తెలుసు ఆయన సిద్ధాంతాల గురించి? దేశం కోసం ఎంతోమంది బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో ఎంతోమంది దేశం కోసం సొంత కుటుంబాలను వదిలేసి మంచి మంచి ఉద్యోగాలు వదిలేసేసి దేశం కోసం వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు, దేశ బాగు కోసం. కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే, తప్పుడు విషయాలు ఏమైనా ఉంటే, నీ స్వలాభం కోసం నువ్వు నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, అంతే తప్ప నువ్వు పవన్ కళ్యాణ్ మంచోడు కాదు, చంద్రబాబు గారు మంచోడు కాదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి మీకు కూడా ఒకటే మనవి, ఇలాంటి దుర్మార్గుని దగ్గర చేర్చుకోకండి. ఇతని వల్ల మనకు వచ్చేది ఒక ఓటు కూడా కాదు. ప్రజలందరూ గమనించండి. ప్రజలారా, ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈరోజు యువశక్తి నిర్వీర్యమైపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వం అయితే, రెండోది మన అందు నుంచి కాపాడే బాధ్యత మనది. తల్లిదండ్రులుగా రేపొద్దున మన పిల్లలందరూ పాడైపోతున్నారు కదా. కాబట్టి మీ యొక్క ఓటు నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకుని మంచి కూటమి అభ్యర్థిని గెలిపించండి. జనసేన అయితే జనసేన, బీజేపీ అయితే బీజేపీ, తెలుగుదేశం అయితే తెలుగుదేశం. ఎక్కడైతే ఏ అభ్యర్థులు నిర్మించండి. ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు రాజధాని లేదు, ఏ ఉద్యోగం వస్తుంది పిల్లలకి? రాజధాని లేదు, ఏ ఉద్యోగం వస్తుంది చెప్పండి? రాజధాని వస్తే అనేక కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీల ద్వారా చదువుకున్న ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఇది లేదు, దీని మీద లేదు. ఈరోజు అంటే అందరికీ నమస్కారం. జై భీమ్ అనే పదం ఏంటంటే తెలుసా నీకు? జై భీమ్ అంటే ఏంటి? జ్ఞానం వర్ధిల్లు. ఎవరికి వర్ధిల్లుతున్నారు? ఎంతసేపు చూసినా ముస్లిమ్స్కి హిందువులకి గొడవ పెట్టడం, క్రిస్టియన్స్కి హిందువులకి గొడవ పెట్టడం, ఇదే నీ బతుకు. మళ్ళీ ఏంటంటే నేను సంఘ సేవకుడిగా బిహేవ్ చేయడం. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ రాజేష్. నువ్వు తప్పు చేస్తున్నావు, అంబేద్కర్ని మోసం చేస్తున్నావు. బులో అంబేద్కర్ మహారాజుగా అసలు ఆ పేరు తెలుసుకోవడానికి అంబేద్కర్లో ఉన్న సిద్ధాంతం ఒకటి ఉందా నీకు? క్రైస్తవులు ఉన్న సిద్ధాంతం ఒకటి ఉందా నీకు? కొన్నాళ్ళు క్రైస్తవుడు, కొన్నాళ్ళు హిందూ, మరి కొన్నాళ్ళు ఏంటి ఈ మధ్యకాలంలో మళ్ళీ హిందువుడి వైపు ఎందుకు వచ్చింది? దొంగ నాటకాలు అవన్నీ మానుకో. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు ఓటు వేయాలో ప్రతి ఒక్కరు నిర్ణయంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో, మనం ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా కాపాడుకోవాలని ప్రజలందరూ, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీ మాయలు, నీ స్వార్థం కోసం నువ్వు వచ్చేసి తిడిగినంత మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని నువ్వు అన్నా సరిపోవయ్యా. నువ్వెంత, నీ జీవితం ఎంత? నువ్వేదో నీకు మైక్ ఇచ్చేస్తున్నారు యూట్యూబ్లో, సట్ట ఎగరేసుకుంటారంటే మాట్లాడడం అందరూ సపోర్ట్ చేయడం వల్ల నీకు. కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి, జాతిని కాపాడు. ఏంటి నువ్వేదో ఉద్ధరించి వచ్చి ఉద్యమం చేయనవసరంలా. జాతిని కాపాడమంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఆల్రెడీ పెద్దలు చెప్పారు. ఆ యొక్క వే ఆఫ్ టాకింగ్ని ఒక విధంగా ఉంచు, అంతే తప్ప నీ ఇష్టసారంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మంచోడు కాదు, కొన్నాళ్ళు చిరంజీవి గారు మంచోడు కాదు, లేకపోతే ఈయన మంచోడు కాదు, అందరం ఎవరు ఏంటో అనేది ప్రజలకు తెలుసు. నిన్ను బాగా యువత అర్థం చేసి ఇటీవల కాలంలో నీ యొక్క వీడియో లెవెల్ ఏ విధంగా దిగజారిపోయిందో నీకే తెలుసు. దాని మీద మళ్ళీ ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఏదో అనేయాలి అంటే ఆయన అన్నాక మీరు సరిపోరు. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇలాంటి దుర్మార్గుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకండి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇలాంటి వాళ్ళు ఏదో కోట్ల ఓట్లని ప్రభావితించే శక్తి ఉంటుందంట. బొమ్ము నీ దగ్గర ఏముందా? నీ దగ్గర ఏముంది చెప్పు. నువ్వు జడా శ్రావణ్ కుమార్ గారు అనే వ్యక్తి నీ రౌడీ షీట్ తీయించాడు. ఏ రోజైనా నువ్వు చెప్పవా? అతను ఒక దళిత జడ్జే. ఏ రోజు చెప్పావు నువ్వు అతని గురించి? మళ్ళీ మొక్కం రాసుకుని వచ్చేసి, ఓటు వేసుకుని వచ్చేసి కబుర్లు చెప్తున్నాడు అని చెప్తావు. నోరు ఉంది కదా ఇది. ఆఫీసర్లని రెస్పెక్ట్ చేయడం గురించుకో. పెద్దవాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు, అంతే తప్ప నీ ఇష్టసారంగా ఇదిలైపోయి అంటే అది కరెక్ట్ కాదు. ప్రజలారా అందరూ గమనించండి. ఇలాంటి దుర్మార్గులకు మనం ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఇలాంటి వాళ్ళ వల్ల కులాల మధ్య గొడవలు, మతాల మధ్యన గొడవలు, అదేవిధంగా ప్రాంతాల మధ్యన గొడవలు, వీళ్ళ బ్రతుకు కోసం, వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళు క్రియేట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ గమనిస్తారని ఒక చదువుకున్న వ్యక్తిగా ప్రజలు దీన్ని అర్థం చేసుకుని ఇలాంటి దుర్మార్గుల్ని నన్ను అడిగితే, ఇలాంటి దుర్మార్గుల్ని యూట్యూబ్లో ఉన్న మీ సబ్స్క్రిప్షన్ ఏదైనా ఉంటే సబ్స్క్రైబ్ ఉంటే అది కంపల్సరీ డిలీట్ చేసుకోండి. ఇంకో ఈ మహాసేన రాజేష్ అన్న కూడా ఫోటో ఇదిగోండి. వీడేదో మొత్తం అంతర్జాతీయ నాయకుడి కింద ఫీల్ అయిపోతాడు.
వీడికి కార్లు బళ్ళు ఇవన్నీ ఎలా వచ్చినాయో మీకే తెలియాలి. ప్రతి ఒక్కడు వీడికి ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధులాగా నాకు ఫోన్పేలో డబ్బులు వేయండి, పేటిఎంలో డబ్బులు వేయండి అని ఈడి బెగ్గరేసాలు వేసుకుంటూ అందరినీ ఇది అవుతుంటాడు. నమస్తే అండి, అందరికీ నమస్కారం.